ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. 3 రాజధానుల బిల్లును ఉపసంహరించుకుంది. ఈ మేరకు సీఎం జగన్ ఏపీ అసెంబ్లీలో ప్రకటన చేయనున్నారు. వికేంద్రీకరణ బిల్లు, సిఆర్డీఏ రద్దు బిల్లులను కేబినెట్ రద్దు చేసినట్లు అడ్వకేట్ జనరల్ కోర్టుకు తెలిపారు. 3 రాజధానుల చట్టాలను ఏపీ ప్రభుత్వం ఉపసంహరించుకుంది. రాజధాని కేసుల విచారణ కోసం ఏర్పాటు చేసిన హైకోర్టు త్రిసభ్య ధర్మాసనానికి ఏపీ అడ్వకేట్ జనరల్ ఈరోజు తెలియజేశారు. ఏజీ ప్రతిపాదనను విన్న ధర్మాసనం తదుపరి విచారణను మధ్యాహ్నం 2:15 వాయిదా వేసింది. వికేంద్రీకరణ, సిఆర్డీఏ రద్దు నిర్ణయాన్ని ఏపీ కేబినెట్ వెనక్కి తీసుకుంది. సీఎం జగన్ కాసేపట్లో అసెంబ్లీలో 3 రాజధానుల నిర్ణయం గురించి ప్రకటన చేయనున్నారు. భారీ వరదల నేపథ్యంలో వరద సహాయక చర్యలపై అసెంబ్లీ ఛాంబర్లో కలెక్టర్లు, అధికారులతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమీక్ష జరిపారు. బాధితులకు 25 కేజీల బియ్యం, కేజీ కందిపప్పు, కేజీ వంట నూనె, కేజీ ఉల్లి, కేజీ పొటాటో, 2,000 రూపాయలు ఇవ్వాలని ఆదేశించారు. ఇళ్లు కూలిపోయినా, పాక్షికంగా దెబ్బతిన్నా వారికి వెంటనే నగదు ఇవ్వాలని సీఎం సూచించారు. భారీ వర్షాల కారణంగా ఏపీలోని పలు జిల్లాలు అతలాకుతలమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వరద సహాయక చర్యలపై అసెంబ్లీ ఛాంబర్లో కలెక్టర్లు, అధికారులతో ఈరోజు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులకు పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. సమీక్షలో సీఎం జగన్ మాట్లాడుతూ వరద బాధితుల పట్ల ఉదారంగా ఉండాలని, వారి పట్ల మానవతా దృక్పథాన్ని చూపించాలని సూచించారు. తీసుకునే ప్రతి నిర్ణయంలోనూ ఉదారత చూపించాలన్నారు. 25 కేజీల బియ్యం, కేజీ కందిపప్పు, కేజీ వంట నూనె, కేజీ ఉల్లి, కేజీ పొటాటో, 2,000 రూపాయలు ఇవ్వాలని, గ్రామాన్ని, వార్డును యూనిట్గా తీసుకోవాలన్నారు. వాలంటీర్ల సేవలను వినియోగించుకుని ప్రతి ఇంటికి సహాయం అందాలన్నారు. ముంపునకు గురైన ప్రతి ఇంటికి ఈ పరిహారం అందాలని సీఎం ఆదేశించారు. సహాయక శిబిరాల్లో ఉన్న వారికి మంచి వసతులు, సదుపాయాలు కల్పించాలని సూచించారు. వారికి అందించే సేవల్లో ఎక్కడా లోటు రానియకూడదన్నారు. ప్రభుత్వం బాగా చూసుకుందనే మాట వినిపించాలని, వారు తిరిగి ఇంటికి వెళ్తున్నప్పుడు కుటుంబానికి 2,000 రూపాయలు ఇవ్వాలన్నారు. విద్యుత్ పునరుద్ధరణ, రక్షిత తాగునీటిని అందించడం యుద్ధ ప్రాతిపదికన చేయాలి. దీని మీద ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. Please be more humanitarian. In these hours of crisis, it's very important that we exhibit empathy towards the people. It's the most important thing. Every decision of yours, please be very liberal in dealing with the situation. Having said that, I'll just stress upon few important things that need to be attended to. One, please make sure that while you are enumerating, especially when it concerns the distribution of 25 kgs of rice and dal and oil and potatoes that we're thinking about, that and this 2,000 rupees. While enumeration concerning these two aspects are concerned, take a village as a unit or a ward as a unit and involve the village secretariat and the ward secretariat at the bottommost level. Make use of volunteers also in this whole process so as to ease out your process, and ensure that every house gets 2,000 rupees and 25 kgs of rice, 1 kg dal, 1 kg oil and 1 kg onion and 1 kg potato. As a matter of policy, every house inundated should get this. Every house, please don't get into the details of when you're, especially when you're enumerating for these two reasons, giving this package or giving this 2,000 rupees. For these two purposes, take the village as a unit or ward as a unit, so that there is nobody who would say that I have not received. Okay? This is one very, very important aspect
please make sure that it is done. And we are all available to you. And your duty is to make sure that people, at least in this hour of grief, are not subjected to further grief. That's the task on your shoulders. So please be very empathetic, please be very dynamic, and whatever you want, please be free to ask. It will be provided. Okay? So all the very best. 3 రాజధానుల చట్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఉపసంహరించుకున్న నేపథ్యంలో రాజధాని రైతులు హర్షం వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిర్ణయాన్ని వారు స్వాగతించారు. ప్రజా వ్యతిరేక నిర్ణయాలను ఎప్పటికైనా వెనక్కి తీసుకోవాల్సిందని స్పష్టం చేశారు. ఇకనైనా అమరావతి ప్రాంతాన్ని త్వరగా అభివృద్ధి చేయాలని కోరారు. 3 రాజధానుల చట్టాలను ఏపీ ప్రభుత్వం ఉపసంహరించుకుందని, అమరావతి రాజధాని కేసుల విచారణ కోసం ఏర్పాటు చేసిన హైకోర్టు త్రిసభ్య ధర్మాసనానికి ఏపీ అడ్వకేట్ జనరల్ సోమవారం ఈ విషయాన్ని తెలియజేశారు. ఈ అమరావతి రైతులు చేసిన 705 రోజులుగా చేస్తున్న ఉద్యమాలకి 706 రోజులుగా చేస్తున్న ఉద్యమాలకి ఈరోజు మేము కొద్దిగా సాటిస్ఫై అయ్యాము. ఎందుకంటే కోర్టులో నుంచి ఏజీ గారు ప్రకటించారు ఈరోజు సిఆర్డీఏ రద్దు బిల్లుని, వికేంద్రీకరణ బిల్లుని రెండింటిని రద్దు చేసుకున్నారని ఏజీ గారు కోర్టులో చెప్పడం మాకు చాలా సంతోషంగా ఉంది. ఈ విషయంలో మట్టికి మేము చాలా సంతోషిస్తున్నాం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి ఇప్పటికైనా మీరు ముందు ఆలోచనతో 3 రాజధానులు ఉపసంహరించుకున్నందుకు ధన్యవాదాలు. నిన్న బీజేపీ వాళ్ళు వచ్చి పాల్గొంటానా రాష్ట్ర ప్రభుత్వం కూడా వెనక్కి తీసుకుంది. ఈ చట్టం కూడా సిఆర్డీ లోగడ ఎలా చేసిందో ఆ చట్ట ప్రకారమే మాకు న్యాయం చేయాలి. న్యాయం చేసినప్పుడే మాకు రాజధాని రైతులకి న్యాయం జరుగుతుంది. 5.5 కోట్ల మందికి న్యాయం జరిగిద్దని మేము ఎంతో సంతోషిస్తున్నాము. ఈరోజు మరి కేంద్ర ప్రభుత్వం కూడా ఇలా సానుకూలంగా స్పందించడం, మరి అలాగే మరి 3 రాజధానులు కూడా కేంద్రంలో ఉపసంహరించుకోవడం చాలా ఆనందదాయకం. ఇది దళితుల రాజధాని వాళ్ళు ప్రూవ్ అయింది. వాళ్ళు ఏంటంటే ఇది కమ్మ రాజధాని కాదు, దళితుల రాజధాని అని ప్రూవ్ అయింది. అందుకే ఇవాళ మేము అందరూ సంతోషంగా ప్రభుత్వానికి ప్రశంసిస్తున్నాం. సంవత్సరాలు మేము రైతులు ఉద్యమం చేస్తే కానీ తెలియలేదా? టెక్నికల్ ప్రాబ్లం ముందు తెలియదా? ఆయన మంత్రేనా అసలు? ఇది మా రైతుల విజయం. తప్పకుండా మేము ఎప్పటి నుంచో సాధిస్తున్నాం. 365 ఇప్పటికి 700 రోజులు అవుతుంది. మా రైతులు మొత్తం పాదయాత్ర చేస్తున్నారు. దీనికి అమిత్ షాని మేము బాగా గౌరవిస్తున్నాం. మాకు చేసిందంతా అమిత్ షా గారి పాదాభివందనం. జై అమరావతి, జై జై అమరావతి. ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఈ 3 రాజధానుల బిల్లు వెనక్కి తీసుకున్నా అంటున్నాడు. సిఆర్డీ రద్దు కానీ మాస్టర్ ప్లాన్ కానీ మారడానికి వీలు లేదు. ఎట్టి పరిస్థితుల్లో కూడా మాకు ఏవైతే ఒప్పందం ఉందో మాకు అలాగనే చేసి మా రాజధానిని డెవలప్ చేసి మాకు అప్పచెప్పండి. మాకు అప్పుడు మేము సంతోషపడతాం. అంతేగాని ఇవాళ ఇదేదో నాటకం కోసం, నవరత్నాల నాటకం కోసం అయ్యి ఈ జగన్మోహన్ రెడ్డి గారు అది చేసి ఇది చేసి ఏదో చెప్తున్నాడు. అట్ట కాదు. మాకు ఈ మాస్టర్ ప్లాన్ కూడా ఏది మారడానికి లేదు, సిఆర్డీ రద్దు చేయడానికి లేదు. ఎంఆర్డీ పెట్టాం, అది రద్దు చేసుకో, మేము కాదు. సిఆర్డీ మాత్రం రద్దు చేయం, మాస్టర్ ప్లాన్ అమలు చేయాల్సిందే. మాకు ఈరోజు మన అసెంబ్లీ సాక్షిగా, హైకోర్టు సాక్షిగా సీఎం గారు తీసుకున్న నిర్ణయం హర్షణీయంగా ఉంది. చాలా మా మహిళల రైతుల యొక్క విజయంగా భావిస్తున్నాం. ఈరోజు 3 రాజధానులు రద్దు చేసి ఏకైక రాజధానిగా అమరావతిని ఉంచాలని ఆయన అనుకున్నందుకు, ఆయన తీసుకున్న నిర్ణయానికి మా రైతుల తరఫున, మా మహిళా రైతుల తరఫున చాలా సంతోషంగా ఉంది. కార్తీక మాసం 3వ సోమవారం సందర్భంగా నగర వ్యాప్తంగా శివాలయాలు భక్తుల శివనామ స్మరణతో మారుమ్రోగుతూ ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. తెల్లవారుజాము నుంచి భక్తులు ఆలయాల్లో స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేశారు. కార్తీక మాసం 3వ సోమవారం పురస్కరించుకుని రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున భక్తులు ఆలయాలకు తరలివచ్చారు. శైవ క్షేత్రాలు శివనామ స్మరణతో మారుమ్రోగాయి. భక్తుల రద్దీ దృష్ట్యా ఆయా దేవస్థాన పాలకవర్గం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఉదయాన్నే కృష్ణానదిలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి నదిలో కార్తీక దీపాలు వెలిగించారు. అనంతరం శివాలయాలకు వెళ్లి ఆలయ ప్రాంగణంలో మహిళలు దీపాలు వెలిగించి మొక్కులు చెల్లించుకున్నారు. కార్తీక మాసం పర్వదినాల్లో స్వామివారిని దర్శించుకుంటే అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని, సకల శుభాలు జరుగుతాయని భక్తుల నమ్మకం. మహిళల భద్రతకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పెద్దపీట వేశారని హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత అన్నారు. అసెంబ్లీలో దిశ చట్టంపై చర్చలో ఆమె మాట్లాడుతూ మహిళలపై జరిగే నేరాలను నియంత్రించగలిగామని తెలిపారు. 89 లక్షల మందికి పైగా దిశ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారన్నారు. ప్రతి పిఎస్లో ఉమెన్ హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేశామని వివరించారు.
ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఈరోజు 3వ రోజు ప్రారంభం కాగానే స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రశ్నోత్తరాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా వైసీపీ శాసనసభ్యురాలు భాగ్యలక్ష్మి దిశ యాప్పై ప్రశ్నలు అడిగారు. దీనికి సమాధానంగా హోంమంత్రి సుచరిత మాట్లాడుతూ దిశ యాప్ ద్వారా ప్రభుత్వ చర్యలతో మహిళలకు రక్షణ దొరుకుతుందన్నారు. మహిళలపై జరిగే నేరాలను నియంత్రించగలిగామని తెలియజేశారు. 89 లక్షల మందికి పైగా దిశ యాప్ను డౌన్లోడ్ చేసుకున్నారు. ప్రతి పిఎస్లో ఉమెన్ హెల్ప్ డెస్క్లు ఏర్పాటు చేశామని వివరించారు. దిశ యాప్పై వివిధ సందర్భాల్లో ప్రతిపక్ష సభ్యులు చేసిన వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరకరమని భాగ్యలక్ష్మి అన్నారు. మహిళా మంత్రులు, వైసీపీ మహిళా శాసన సభ్యులపై తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్న ప్రతిపక్ష సభ్యులపై చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. 10 నిమిషాల్లోపే పోలీసులు మన దగ్గరకు చేరుకునేటువంటి ఒక గొప్ప వ్యవస్థని రూపొందించడం జరిగింది అధ్యక్ష. మరి మనకు ఈ అవగాహన కార్యక్రమాల గురించి చెప్పాలంటే అధ్యక్ష, మన మహిళా పోలీసుల్ని, వారిలో ఉన్నటువంటి వాలంటీర్స్ని అందరినీ కూడా ఇన్వాల్వ్ చేయడం ద్వారా వారు ప్రతి ఇంటికి వెళ్ళి ఎవరి దగ్గర అయితే సెల్ ఫోన్ ఉంది, మనకు డౌన్లోడ్ చేసుకోవడానికి అవకాశం ఉన్నటువంటి ప్రతి సెల్ ఫోన్లో కూడా ఇది డౌన్లోడ్ చేయించడం జరిగింది అధ్యక్ష. డౌన్లోడ్ చేయడమే కాకుండా దాన్ని ఏ విధంగా ఉపయోగించుకోవాలి అని ప్రతి ఇంటికి తిరిగి కూడా చెప్పడం జరిగింది అధ్యక్ష. అంతేకాకుండా కాలేజీల్లో కానివ్వండి, యూనివర్సిటీల్లో కానివ్వండి, ఆ యొక్క యాజమాన్యాలు కూడా ప్రత్యేకమైనటువంటి ఇంట్రెస్ట్ తీసుకుని వాళ్ళందరికీ అవగాహన కల్పిస్తూ అనేక సదస్సులు కూడా పెట్టడం జరిగింది. అందులో రాష్ట్రానికి సంబంధించినటువంటి పోలీసు ఉన్నతాధికారుల దగ్గర నుండి కానిస్టేబుల్స్ వరకు ఈ కార్యక్రమాల్లో పాల్పంచుకొని దానికి అవగాహన కల్పించడం కూడా జరిగింది అధ్యక్ష. మనకు గతంలో ఎన్నడూ లేని విధంగా ఎవరైతే సైబర్ నేరాలు చేస్తున్నారో వారందరినీ 2300 మంది మీద సైబర్ బుల్షీట్స్ ఓపెన్ చేయడం జరిగింది అధ్యక్ష. దేశంలో ఎక్కడా ఎవరికి ఎలాంటి ఆపద తలెత్తినా నేనున్నానంటూ ముందుకు వస్తారు నటుడు సోను సూద్. ఆయన తన మంచితనాన్ని మరోసారి చాటుకున్నారు. రాష్ట్రంలోని వరద బాధితులకు సాయం చేస్తానని సోను సూద్ ట్విట్టర్ ద్వారా తెలిపారు. రాష్ట్రంలోని వరద బాధితులకు సాయం చేస్తానని నటుడు సోను సూద్ తెలియజేశారు. నెల్లూరు, చిత్తూరు జిల్లాల బాధితుల విజ్ఞప్తులపై సోను స్పందించారు. వరద బాధితుల కష్టాలను ఆదిరెడ్డి అనే నెటిజన్ ట్విట్టర్ ద్వారా సోను సూద్ దృష్టికి తీసుకెళ్లగా వెంటనే స్పందించారు. సహాయ సామాగ్రి పంపుతున్నట్లు ట్విట్టర్ ద్వారా సోను తెలియజేశారు. కూలిన ఇళ్లను నిర్మించుకుందామని సోను సూద్ పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం క్రీడారంగ అభివృద్ధికి అనేక చర్యలు తీసుకుంటుందని ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ అన్నారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో క్రీడాకారులు రాణించేలా ప్రోత్సాహాన్ని అందిస్తున్నట్లు తెలిపారు. పటమట్లోని చెన్నుపాటి రామకోటయ్య ఇండోర్ స్టేడియంలో నిర్వహిస్తున్న ఆల్ ఇండియా ఇన్విటేషన్ వాలీబాల్ మహిళల టోర్నమెంట్ను ఉప ముఖ్యమంత్రి ఆదివారం ప్రారంభించి క్రీడాకారులను ప్రోత్సహించారు. వాలీబాల్ అసోసియేషన్ ఆఫ్ కృష్ణా జిల్లా మహాత్మా కల్చరల్ ఫ్రెండ్స్ వాలీబాల్ ప్లేయర్స్ నాదెళ్ల బసవపూర్ణియ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో పటమటలోని చెన్నుపాటి రామకోటయ్య ఇండోర్ స్టేడియంలో ఆల్ ఇండియా ఇన్విటేషన్ వాలీబాల్ మహిళల టోర్నమెంట్ను నిర్వహించారు. ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ ముఖ్య అతిథిగా విచ్చేసి టోర్నమెంట్ను ప్రారంభించారు. అనంతరం ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ క్రీడలను ప్రోత్సహించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు. తాను కూడా వాలీబాల్ క్రీడాకారుడిని కావడం ఎంతో గర్వంగా ఉందన్నారు. వాలీబాల్ క్రీడాకారుడి నుండి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ఎదగడం ఎంతో ఆనందంగా ఉందని, తనతో పాటు ఆడిన క్రీడాకారుల ఆధ్వర్యంలో వాలీబాల్ ఆల్ ఇండియా టోర్నీ జరగడం అభినందనీయమన్నారు. రాష్ట్రంలో క్రీడలను ప్రోత్సహిస్తున్నామని పేర్కొన్నారు. ఈ సీఎం కప్ అన్నది ఇప్పటికి ప్రారంభించడం జరిగింది. గతంలో జిల్లా స్థాయిలో పెడితే ఇప్పుడు కాన్స్టిట్యున్సీ స్థాయిలో పెట్టి మరి జిల్లా స్థాయిలో టీం తయారు చేసి మరి 13 జిల్లాల్లో కూడా స్టేట్ వైజ్ ఒక టీం సెలెక్ట్ చేయాలని, అలాగే వివిధ క్రీడాంశాల్లో మరి 16 క్రీడాంశాల్లో మరి స్పోర్ట్స్ అండ్ గేమ్స్ డెవలప్ చేయాలన్నటువంటి ఆలోచనతో ఉన్నారు. అన్ని రకాలుగా భవిష్యత్తులో క్రీడలను అభివృద్ధి చేసేదానికి మరి ముఖ్యమంత్రి గారు ఆలోచన చేయడం జరుగుతోంది. మరి ఇటువంటి మంచి టోర్నమెంట్స్ ఇక్కడ విజయవాడలో గతం నుంచి కూడా జరిగేవి. ఇవాళ మెమోరియల్ టోర్నమెంట్ బాబా గారు మా అందరితో కలిసి ఆడుకునేవారు. మా సీనియర్ ప్లేయర్ అలాగే అన్వర్ షరీఫ్ వీళ్ళంతా కూడా సీనియర్ ప్లేయర్స్. వీళ్ళంతా గతంలో స్పోర్ట్స్కి బాగా ఎంకరేజ్ చేసినటువంటి వాళ్ళు మెమోరియల్ టోర్నమెంట్ చేయడం చాలా ఇతరులకి స్ఫూర్తిదాయకమైనటువంటి విషయం. ఇది ఇక్కడ విజయవాడలో చాలా అద్భుతంగా చక్కగా ఈ టోర్నమెంట్ జరుపుతున్నందుకు మరి నిర్వాహకులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. అర్జున అవార్డు గ్రహీత శ్యామ్ సుందర్రావు మాట్లాడుతూ వాలీబాల్ క్రీడను ప్రోత్సహించేందుకు మహిళల వాలీబాల్ టోర్నమెంట్ నిర్వహించారన్నారు. రాంబాబు గారు
వాలీబాల్ ప్రేమికుడు. వీళ్ళ జ్ఞాపకార్థం ఆల్ ఇండియా ఉమెన్ టోర్నమెంట్ జరపడం ఇక్కడ చాలా సంతోషంగా ఉంది. దానికి ఎంసీఎఫ్ వాలీబాల్ ప్లేయర్స్, ఈ ఎన్బిఎం ట్రస్ట్ వీరు ఆర్గనైజ్ చేస్తున్నారు. వాళ్ళకి నా కంగ్రాచులేషన్స్. ఇది ఒక విధంగా ఈ వాలీబాల్ ఆల్రెడీ ఒకప్పుడు చాలా పాపులర్ విజయవాడ, ఇది ఇంకా ఎక్కువగా పాపులర్ అవడానికి దోహదం చేస్తుందని ఆశిస్తున్నాను. అనంతరం నిర్వాహకులు ధర్మాన కృష్ణదాస్ను సత్కరించారు. సెయింట్ జోసెఫ్స్ కళాశాల కేరళ, ఎస్ఆర్ఎం తమిళనాడు, పీకేఆర్ ఈరోడ్, దక్షిణ మధ్య రైల్వే సికింద్రాబాద్, నాదెళ్ల బసవ పూర్ణయ్య ట్రస్ట్ ఆంధ్రప్రదేశ్ జట్లు లీగ్ పద్ధతిలో తలపనున్నాయి. ఆదివారం సాయంత్రం నాదెళ్ల బసవ పూర్ణయ్య ట్రస్ట్ ఆంధ్రప్రదేశ్, దక్షిణ మధ్య రైల్వే సికింద్రాబాద్ జట్లు తలపడ్డాయి. మ్యాచ్ను తిలకించిన ఉప ముఖ్యమంత్రి మ్యాచ్ అనంతరం ఇరు జట్ల క్రీడాకారులను అభినందించారు. మంగళవారంతో టోర్నమెంట్ ముగియనుంది. ఈ కార్యక్రమంలో వాలీబాల్ క్రీడాకారులు, నిర్వాహకులు రమణారావు, బ్రహ్మాజీ, దయాకర్ తదితరులు పాల్గొన్నారు. ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. సమావేశంలో జగనన్న విద్యా దీవెన పథకంపై చర్చ జరిగింది. జగనన్న విద్యా దీవెన కింద ఫీజు రీయింబర్స్మెంట్ ఇచ్చామని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి ఈ సందర్భంగా అన్నారు. సుమారు 37 లక్షల మందికి పైగా విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ ఇచ్చామన్నారు. జగనన్న విద్యా దీవెన పథకంతో స్కూళ్లలో అడ్మిషన్లు పెరిగాయన్నారు. పిల్లల భవిష్యత్తును గత ప్రభుత్వం పక్కన పెట్టిందని గోవర్ధన్ రెడ్డి తెలిపారు. కృష్ణా జిల్లా రచయితల సంఘం స్వర్ణోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఏవి శేషసాయి హాజరయ్యారు. అమ్మ భాషను పరిరక్షించుకునేందుకు అందరం నడుం బిగించాలని పిలుపునిచ్చారు. భాషను బతికించుకుంటే అది సంస్కృతి, నాగరికతలను రక్షిస్తుందని వ్యాఖ్యానించారు. అమ్మ భాషను పరిరక్షించుకునేందుకు అందరూ నడుం బిగించాలని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఏవి శేషసాయి పిలుపునిచ్చారు. గతంలో తెలుగు భాషను అమ్మలే రక్షించారన్న ఆయన తెలుగు భాష పరిరక్షణ కోసం నేటి తరం పిల్లల తల్లులు నడుం బిగించాలని సూచించారు. జీవితం కోసం తెలుగును రక్షించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. మచిలీపట్నంలో నిర్వహించిన కృష్ణా జిల్లా రచయితల సంఘం స్వర్ణోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మాజీ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్ సహా పలువురు ప్రముఖ రచయితలు, భాష, సాహిత్యాభిమానులు పాల్గొన్నారు. స్వర్ణోత్సవాల్లో పాల్గొనడం తన పూర్వజన్మ సుకృతమని జస్టిస్ శేషసాయి అన్నారు. ఎందరో లబ్ధి ప్రతిష్ఠులైన మహాకవులు, కళాకారులకు ఆంధ్రప్రదేశ్ పుట్టినిల్లని అన్నారు. భాషను బతికించుకుంటే అది సంస్కృతి, నాగరికతలను రక్షిస్తాయని, సంస్కృతి, నాగరికతలు రక్షించుకుంటే కళలు నిలుస్తాయన్నారు. తెలుగును పరిరక్షించుకునేందుకు రచయితలే నడుం బిగించాలని మాజీ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్ పిలుపునిచ్చారు. తమ రచనల ద్వారా ప్రజలను చైతన్యవంతం చేసి తెలుగుకు పూర్వవైభవం తీసుకురావాలన్నారు. పుట్టింది మన ఆంధ్రదేశం. అందులో నుండి కృష్ణా జిల్లాకు ఒక విశిష్టమైన స్థానం ఉంది. సందర్భంగా వీరగంధము తెచ్చినారము వీరుడెవ్వడం తెలుపుడి, ఊసిపోదము మెడలు వైతము పూలదండలు భక్తితో అని జాతిని జాగృతం చేసిన, వెన్ను తట్టి లేపిన కిన్నెర సాని వచ్చిందమ్మా వెన్నెల పైటేసి అని గీతాలు రాసిన ఈ కృష్ణా జిల్లా రచయితలకి దక్కిందన్న గొప్పతనం. అలానే తెలుగుదేలయన్న దేశంబు కలిగేనని ఎలుగెత్తి చాటిన పుణ్య భూమి కృష్ణా తీరం.
మనందరికీ తెలిసిన విషయమే. భాషను రక్షించుకుంటే సంస్కృతి నాగరికతలు రక్షించబడతాయి. సంస్కృతి నాగరికతను రక్షించుకుంటే ఈ దానితో ఈ కార్యక్రమం మరింత శోభాయమానని తెలియజేస్తున్నాను. ఇప్పుడు కృష్ణాదర్శనలో ఏ కార్యక్రమం చేసినా ఉద్గ్రంథం ప్రకటించడం అనేది మొదటి నుంచి కూడా ఆనవాయితీ వస్తుంది. ఈ జాతీయ మహాసభలు జరిపినప్పుడు వజ్రభారతి, ఆ తర్వాత తెలుగు బస్సి, ఈ విధంగా అలాగే వందలో కృష్ణా జిల్లా చరిత్ర సదస్సు జరిపి కృష్ణా జిల్లా సదస్సు, ఇలాంటి చాలా పెద్ద ఉద్గ్రంథాలను 100 పేజీలు రచించారు. ఈ రోజున అంత ఉద్గ్రంథం కాకపోయినప్పుడు కూడా కృష్ణా జిల్లాకు పరిమితమై ఇవాళ కృష్ణా జిల్లాలో జరుగుతుంది కనుక, కృష్ణా జిల్లా రచిస్తున్నాం కనుక, కృష్ణా జిల్లాలో సాహిత్యం, సంస్కృతి వీటిని ప్రతిబింబించే విధంగా వ్యాసాలతో కూడిన ఒక గ్రంథాన్ని వెలువరించాలని చెప్పి భావించడం, దాన్ని ప్రత్యేకించి పెద్ద విహారీ గారు ఆయన ఆ బాధ్యతను కూడా కొలుస్తున్నామని చేసుకుని పసిడి కృష్ణ అని చెప్పి ఒక గ్రంథాన్ని వారు రూపొందించారు. ఈ గ్రంథాన్ని ఇవాళ మన గౌరవ హైకోర్టు న్యాయమూర్తి శ్రీ ఆపల్ శేషయ్య రాష్ట్రంలో ఫౌండేషన్ విద్యను పటిష్టంగా అమలు చేసేందుకు వీలుగా స్కూళ్ల మ్యాపింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. మ్యాపింగ్ ద్వారా ఉన్నత పాఠశాలల ల్యాబ్లు, గ్రంథాలయాలు, ఆట స్థలం, క్రీడా పరికరాలు 3, 4, 5 తరగతుల విద్యార్థులకు అందుబాటులోకి వస్తాయి. అదే సమయంలో 1, 2 తరగతులతో ఉండే ప్రాథమిక పాఠశాలలకు దగ్గరలోని అంగన్వాడీ కేంద్రాలను అనుసంధానిస్తారు. రాష్ట్రంలో ఫౌండేషన్ విద్యను పటిష్టంగా అమలు చేసేందుకు వీలుగా స్కూళ్ల మ్యాపింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. 3 దశల్లో ఆయా స్కూళ్లను ఫౌండేషన్ పరిధిలోకి చేర్చేలా మ్యాపింగ్ ప్రక్రియను అధికారులు పూర్తి చేయనున్నారు. 2021-22 విద్యా సంవత్సరానికి సంబంధించి ఇప్పటికే తొలి దశ మ్యాపింగ్ ప్రక్రియను చేపట్టారు. ఇందులో 1790 ప్రాథమిక పాఠశాలలు, 108 ప్రాథమికోన్నత పాఠశాలలు, 1144 ఉన్నత పాఠశాలల మ్యాపింగ్కు ప్రతిపాదించారు. ఈ పాఠశాలల్లో 3 నుంచి 5వ తరగతి వరకు చదువుతున్న మొత్తం 79,127 మందిని మ్యాపింగ్ ద్వారా ఈ ఏడాది ఫౌండేషన్ పరిధిలోకి చేర్చేలా ప్రణాళిక రూపొందించారు. అయితే అమలుకు వచ్చేసరికి ఈ సంఖ్య మరింత పెరిగింది. అదనంగా మరో 2,857 ప్రాథమిక పాఠశాలలు, 2,663 ఉన్నత పాఠశాలలు మ్యాపింగ్ పరిధిలోకి వచ్చాయి. దీంతో ఉన్నత పాఠశాలల పరిధిలో చేరే 3, 4, 5 తరగతుల విద్యార్థుల సంఖ్య 2,05,071కి చేరింది. రెండో దశ కింద 2022-23కు సంబంధించి మ్యాపింగ్ ప్రక్రియలో మరికొన్ని స్కూళ్లను ప్రతిపాదించారు. వీటిలో 10,249 ప్రాథమిక పాఠశాలలు, 1,429 ప్రాథమికోన్నత, 3,844 ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. వీటిలో 5,273 ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు ఒకే ప్రాంగణంలో ఉన్నవే. వీటి మ్యాపింగ్ ద్వారా 4,66,659 మంది 3, 4, 5 తరగతుల విద్యార్థులు ఫౌండేషన్ పరిధిలోకి వస్తారు. ఈ మ్యాపింగ్ ప్రక్రియలో పాఠశాల విద్యాశాఖ అనేక జాగ్రత్తలు చేపట్టింది. ఈ విధానంలో ప్రాథమిక పాఠశాలల్లోని 3, 4, 5 తరగతులను అదే ఆవరణ లేదా 250 మీటర్లలోపు ఉన్నత పాఠశాలలకు అనుసంధానించాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.